భూమిలో దాగున్న రాయి స్వచ్ఛమైన మెరిసే లోహంగా ఏ విధంగా మారుతుందో మీకు తెలుసా? ఒక్కసారి క్వశ్చన్ పరిశీలించండి. ఖనిజం నుండి స్వచ్ఛమైన లోహాన్ని పొందడానికి ఏ పద్ధతి ఉపయోగిస్తారు? అందుకే మనకు ఒక్కసారి ఆప్షన్ కనుక పరిశీలించినట్టయితే నీరు మరియు ఉప్పు ప్రతిక్రియ, అదేవిధంగా క్యాథోడైజేషన్, అదేవిధంగా యానోడైజేషన్, అదేవిధంగా ఎలక్ట్రోలైసిస్. సో డైరెక్ట్ ఇక్కడ మనం ఒకటి చెప్పొచ్చు నాన్న. ఏంటిదా చెప్పొచ్చు? నీరు మరియు ఉప్పు ప్రక్రియ సో ఎలిమినేషన్ చేయొచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి 3 ఆప్షన్, ఈ 3 ఆప్షన్ల గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. సో దానికంటే ముందు ఇక్కడ మనకు వచ్చేసిందంటే మనకు ప్రస్తుతం లభిస్తున్నటువంటి లోహాలన్నీ కూడా భూమిలో దాగి ఉన్నటువంటి రాళ్ళ యొక్క రూపాంతరాలే. ఓకేనా? ఏ లోహాలన్నీ కూడా తవ్వగానే లోహాల రూపంలో బయటికి రావు. ఏ రూపంలో బయటికి వస్తాయి? ఖనిజాల రూపంలో బయటికి వస్తాయి. ఓకేనా? మరి ఆ ఖనిజాల రూపంలో లభించేటువంటి వాటి నుంచి స్వచ్ఛమైన లోహాన్ని పొందేటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ ఏమిటి అనేది ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్. ఓకేనా? మరి ఇందులో క్యాథోడైజేషన్ అంటే ఏమిటి అంటే ఏం లేనా, లోహాన్ని నేను ఏం చేస్తున్నా క్యాథోడ్గా మార్చి, ఓకేనా, సంరక్షిస్తున్నా. అంటే లోహాన్ని క్యాథోడ్గా మార్చి తుప్పు పట్టకుండా చేసేటువంటి ప్రక్రియ క్యాథోడైజేషన్గా మనం చెప్పవచ్చు. ఓకేనా? సో అదేవిధంగా యానోడైజేషన్ అంటే ఏంటిది? లోహం పైన రక్షణాత్మక ఆక్సైడ్ పొరను ఏర్పరిచేటువంటి పద్ధతిని యానోడైజేషన్గా మనం చెప్పవచ్చు. మరి అదేవిధంగా ఎలక్ట్రోలైసిస్ అంటే ఏమిటి? ఇగో గిదేనా, ఏంటిది అది? ఖనిజం నుండి స్వచ్ఛమైనటువంటి లోహాన్ని పొందేటువంటి పద్ధతి ఎలక్ట్రోలైసిస్గా మనం చెప్పుకుంటారు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ ఆన్సర్ అనేది రైట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ పద్ధతి వేటి కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు సార్? అన్నిటికీ ఉపయోగిస్తారంటే నన్ను ఒకటి నువ్వు బాగా గుర్తుపెట్టుకో. మరి ఉన్నటువంటి లోహాలన్నింటిలో అధిక చర్యాశీలత కలిగినటువంటి లోహాలు ఉంటాయి. ఏంటిది? పొటాషియం కానీ, సోడియం కానీ, కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ, అల్యూమినియం కానీ, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి వీటిలో మనం కొన్ని లోహాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఇప్పుడు మనకు పొటాషియం అనేటువంటి లోహం ఉన్నది, అదేవిధంగా సోడియం అనేటువంటి లోహం ఉన్నది, అదేవిధంగా అల్యూమినియం అనేటువంటి లోహాలు ఉన్నాయి. ఓకేనా? ఇవి కామన్ గా వీటిని ఏంటంటే కొన్ని రసాయన చర్యల ద్వారా మనం పొందలేము, ఎందుకంటే వీటి చర్యాశీలత ఎక్కువ కాబట్టి. సో వీటిని ఏం చేస్తారంటే ఎలక్ట్రోలైసిస్ అనేటువంటి పద్ధతి ద్వారా వీటిని ఏం చేస్తారు? స్వచ్ఛమైనటువంటి లోహాలుగా మార్చడం అనేది జరుగుతుంది, అంటే పొందడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అల్యూమినియం అనేటువంటి లోహం ఉన్నది కదా, ఈ అల్యూమినియం అనేది బాక్సైట్ రూపంలో మనకు లభిస్తుంది, అదేవిధంగా కొరండం రూపంలో మనకు లభిస్తుంది, అదేవిధంగా డయాప్సర్ అనేటువంటి రూపాల్లో మనకు లభిస్తుంది. మరి బాక్సైట్ ను ఎలక్ట్రోలైసిస్ అనేటువంటి ప్రక్రియకు గురి చేసి స్వచ్ఛమైనటువంటి లోహాన్ని పొందుతారు. ఆ స్వచ్ఛమైన లోహమే ఏంటంటే అల్యూమినియం. ఓకేనా? సో అంటే ఖనిజాల నుండి స్వచ్ఛమైనటువంటి లోహాన్ని పొందడానికి ఉపయోగించే పద్ధతే ఎలక్ట్రోలైసిస్ అనేటువంటి పద్ధతి.